హాయ్ అందరికీ! ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. టమోటా చారు చాలా సింపుల్ అండ్ టేస్టీ. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయండి అంటారు ఇంట్లో. అంతా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక 1/2 కేజీ టమోటాలు తీసుకోండి. కడిగి ఇలా శుభ్రంగా ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకోండి తగినంత. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, కొన్ని మెంతులు, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4-5 విజిల్ రానిచ్చింది. తర్వాత తీసి చూస్తే ఇలా అయి ఉంటాయండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపుకోవాలా. ఎక్స్ట్రా నీళ్ళన్నీ ఒక గిన్నెలో ఇలా వంపుకోండి అన్నీ. ఇప్పుడు ఇదంతా ఇలా పప్పు గుత్తితో ఇలా వంపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళు కూడా వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత. టమోటా చారు అనేది బాగా పలసగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పలసగా కాకుండా కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది. ఇలా ఉంటే బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇది మరిగేదాకా అప్పుడు దాకా ఇలా ఎల్లుల్లిపాయ రెమ్మలు ఇలా దంచుకోండి. మొత్తం ఇలా దంచుకొని పచ్చాగా ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పౌడర్ అది 1 స్పూన్ వేసుకోండి. అది కూడా వేసి ఇలా బాగా దంచుకోండి. ముద్దలాగా ఎత్తి దంచుకుంటే ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి రసం టమోటా చారు అనేది. ఇది రెడీ అయిపోయింది కదా.
ఇలా ముద్దలా కావాలండి. టమాటో చారు చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మరగాలండి. టమాటా చారు ఇలా మరిగేటప్పుడు ఇందాక దంచుకొని పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు దంచుకున్నాం కదా, ఇది వేయడం వల్ల చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మంచి వాసన, సువాసన అనేది బాగా వస్తుంది. టమాటా చారు అయితే చాలా బాగుంటుంది, చాలా మంచి వాసన వస్తుంటుందండి. చూడండి ఎలా మరుగుతుందో. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత తాలింపు పెట్టుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు, వట్టి మిరపకాయలు, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా చారులోకి వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, టేస్టీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి టమాటా చారు రెడీ అయిపోయింది, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.